there are 4 categories under past tense. ప్రస్తుతం ఈ సెషన్లో పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. మనకు తెలుసు పాస్ట్ టెన్స్లో 4 కేటగిరీస్ ఉంటాయని. నౌ వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. అన్ యాక్షన్ విచ్ అకర్డ్ సింపుల్లీ ఇన్ ద పాస్ట్, ఇట్ డిస్క్రైబ్స్ ద యాక్షన్స్ ఆఫ్ past tense. An action which occurred simply in the past, గతంలో జరిగిపోయిన పనిని తెలియచేస్తుంది. It describes the actions of past tense. ఇంకో విధంగా కూడా చెప్పాలి అంటే గతంలో జరిగిపోయినటువంటి పనులను ఇది తెలియచేస్తుంది. స్ట్రక్చర్, ఎర్లియర్ we learned it V2 means past tense of verb. verb యొక్క పాస్ట్ టెన్స్ రూపాన్ని మనము V2 అని పిలుస్తాము. సో మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో ఈ యొక్క verb 2ని ఉపయోగించడం జరుగుతుంది. Keywords, these words are often used in simple past tense. The words which we are going to learn are used in simple past tense. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి వర్డ్స్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగించడం జరుగుతుంది. ago, yesterday, last week or last day or last month or last year, in past, previous week or previous day or previous month or previous year. ఇలాంటి పదాలన్నీ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ని మనకి తెలియచేస్తాయి. ఎగో, ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ డే, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇన్ పాస్ట్, ప్రీవియస్ వీక్, ప్రీవియస్ డే, ప్రీవియస్ మంత్, ప్రీవియస్ ఇయర్. ఎగ్జాంపుల్, అక్బర్ రూల్డ్ ఢిల్లీ. ఇది జరిగిపోయిన పని. రూల్డ్ అనేటువంటి వర్బ్ని అండర్లైన్ చేసాం. ఇది వర్బ్ యొక్క రెండవ రూపం, పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్. హీ రోట్ అన్ ఎగ్జామ్ ఎస్టర్డే. ఎస్టర్డే అనేది మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. కాబట్టి వర్బ్ని రోట్ అనేటువంటి పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్గా మనము రాయటం జరిగింది. ప్రియా వెంట్ దేర్ ఇన్ పాస్ట్. ఇన్ పాస్ట్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. ప్రియా గతంలో అక్కడికి వెళ్ళింది. సో గో అనే వర్బ్ యొక్క పాస్ట్ టెన్స్ వర్బ్ వెంట్. ఓకే, వెంకటేష్ యాక్టెడ్ ఇన్ ద F2 మూవీ. ఓకే, ఇది కూడా జరిగిపోయిన పని అని భావించి మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో యాక్ట్ అనే వర్బ్ యొక్క పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ని యాక్టివ్గా మనము చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సింపుల్ పాస్ట్ టెన్స్ని ఉపయోగించాలి. ఏ సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ నథింగ్ బట్ అన్ యాక్షన్ విచ్ అకర్డ్ సింపుల్ ఇన్ ద పాస్ట్. గతములో జరిగిపోయిన పనిని తెలియచేస్తుంది. కమ్ టు ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ద సెకండ్ కేటగిరీ ఆఫ్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో రెండవ విభాగం పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో మనం చెప్పుకున్నాం, గతంలో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని. An action which was being continued at some time in the past. An action which was being continued at some time in the past. గతంలో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని. Structure, we practiced these structures. Was or were. Was is used for singular subjects, where is used for plural subjects, and we know ing form is commonly used in all continuous tenses. Was అనేది సింగులర్ సబ్జెక్ట్స్కి వాడతాము, వర్ అనేది మనం ప్లూరల్ బహువచనాలకు వాడతాము. 3 కంటిన్యూస్ టెన్స్లో ఈ ఇంగ్ ఫామ్ అనేది వర్బ్కి ఐఎన్జీ ఫామ్ అనేది మనం యాడ్ చేస్తామని గతంలో చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్, రమేష్ వాజ్ వాటరింగ్ ద ప్లాంట్స్ ఎస్టర్డే at 10 AM. చెప్పుకున్నాం, గతంలో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని. ఎస్టర్డే అంటే గతము అని చెప్పుకున్నాం. at 10 AM అంటే నిన్న ఉదయం 10 గంటలకు జరుగుతూ ఉన్న పని అని తెలియచేయటానికి రమేష్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ ఉపయోగించాము. వాటర్ అనేటువంటి వర్బ్కి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేయాలి కాబట్టి వాటరింగ్ అన్నాం. రమేష్ వాజ్ వాటరింగ్. ప్లీజ్ లుక్ ఎట్ ద అండర్లైన్డ్ వర్బ్. అండర్లైన్ చేసినటువంటి వర్బ్ని మీరు గమనించండి. Second one, Aruna and Vimala were going to school the previous day at this time. The previous day denotes past tense. At this time, which is used to denote continuous. At this time అనేది కంటిన్యూస్ టెన్స్ని తెలియచేస్తుంది. కాబట్టి ఇక్కడ మనము గతంలో ఒక సమయానికి జరుగుతూ ఉన్న పని. ఈ సమయానికి నిన్న వాళ్ళు స్కూల్కి వెళుతూ ఉన్నారు. అరుణ అండ్ విమల
బోత్ సింగులర్స్, టూ సింగులర్స్ కలిపితే ఒక ప్లూరల్ కాబట్టి మనము వెర్బ్ ఉపయోగించి వర్బ్కి ఐఎన్జీ ఫామ్ని యాడ్ చేస్తాం. అరుణ అండ్ విమల వర్ గోయింగ్ టు స్కూల్ ద ప్రీవియస్ డే at this time. So in this way we are using past continuous tense. Past continuous tense is nothing but it denotes an action in past at some time. గతంలో ఒక సమయానికి జరుగుతూ ఉన్న పని. Now we are going to learn simple past tense and past continuous tense. Those two actions are used at the same time. ఇప్పుడు మనము సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాము. ఒకేసారి ఒకే సందర్భంలో ఈ రెండు టెన్సెస్ని ఎలా యూజ్ చేస్తాము, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ముఖ్యం. While two past actions take place at the same time, the action of longer duration is described in the past continuous tense and the action of shorter duration is described in the simple past tense. Don't confuse, come again. While two past actions take place at the same time, the action of longer duration is described in the past continuous tense and the action of shorter duration is described in the simple past tense. ఒక్కసారి దీన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేద్దాం. గతంలో రెండు పనులు ఒకే సమయంలో జరిగినప్పుడు, గతంలో రెండు పనులు ఒకే సమయంలో జరిగినప్పుడు ఎక్కువ కాలం పాటు జరిగిన పనిని లాంగర్ డ్యూరేషన్ అంటాం. దీన్ని ఎప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. తక్కువ కాలం పాటు జరిగిన పనిని షార్టర్ డ్యూరేషన్ అంటాం. దీన్ని ఎప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. మరొకసారి చూడండి, గతములో రెండు పనులు ఒకే సమయంలో జరిగినప్పుడు ఎక్కువ కాలం పాటు జరిగిన పనిని లాంగర్ డ్యూరేషన్ అని చెప్పి దీన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాలి. తక్కువ కాలం పాటు జరిగిన పనిని మనం షార్టర్ డ్యూరేషన్ అని చెప్పి దీన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగించాలి. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్. వైల్ ఐ వాజ్ వాకింగ్ ఆన్ ద బ్రిడ్జ్ ఐ సా ఎ స్నేక్. టూ యాక్షన్స్ హ్యాపెండ్ హియర్. నేను బ్రిడ్జ్ పైన నడుస్తూ ఉండగా ఒక స్నేక్ని చూశాను. ఇందులో ఎక్కువ కాలం పాటు జరిగిన పని ఏది? బ్రిడ్జ్ పైన నడుస్తూ ఉండడం. అందుకే వాజ్ వాకింగ్ అనే దాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించాము. తక్కువ కాలం పాటు జరిగిన పని ఏంటి? స్నేక్ని చూడడం. అందుకే సా అనే వెర్బ్ని మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగించాము. చూడండి, వైల్ ఐ వాజ్ వాకింగ్ ఆన్ ద బ్రిడ్జ్, లాంగర్ డ్యూరేషన్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఐ సా ఎ స్నేక్, షార్టర్ డ్యూరేషన్, సింపుల్ పాస్ట్ టెన్స్. గమనించగలరు, వాజ్ వాకింగ్ అండర్లైన్ చేసాము ఇక్కడ, లాంగర్ డ్యూరేషన్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సా షార్టర్ డ్యూరేషన్, సింపుల్ పాస్ట్ టెన్స్. వైల్ ఐ వాజ్ వాకింగ్ ఆన్ ద బ్రిడ్జ్, నేను బ్రిడ్జ్ పైన నడుస్తూ ఉండగా. ఐ సా ఎ స్నేక్, నేను స్నేక్ని చూశాను. సో మరిన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వైల్ ద టీచర్ వాజ్ టీచింగ్ ఎ లెసన్ ద బెల్ ర్యాంగ్. టీచర్ పాఠం బోధిస్తూ ఉండగా బెల్ మోగటం జరిగింది. హియర్ వాజ్ టీచింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎక్కువ కాలం పాటు జరిగిన పని ఏది? టీచర్ పాఠం చెప్తూ ఉండడం. తక్కువ కాలం పాటు జరిగిన పని ఏది? బెల్ రింగ్ అవటం. సో అందుకనే వాజ్ టీచింగ్ అనేదాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించి, ర్యాంగ్ అనేదాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగించాం. He met with an accident while he was traveling by a car. He met with an accident while he was traveling by a car. What is longer duration? Was traveling by a car. What is shorter duration? Met with an accident. ఎక్కువ కాలం పాటు జరిగిన పని ఏది? కార్లో ప్రయాణించడం. దాన్ని పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాం. తక్కువ కాలం పాటు జరిగిన పని ఏది? ప్రమాదానికి గురి కావటం, మెట్. ఈ మెట్ దీన్ని మనము షార్టర్ డ్యూరేషన్గా భావించి సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పడం జరిగింది. మనకు చాలా ముఖ్యమైనటువంటిది. థర్డ్ కేటగిరీ అండర్ పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ అన్ యాక్షన్ విచ్ హ్యాడ్ జస్ట్ బీన్ కంప్లీటెడ్ బై సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలో ఒక సమయానికి ముగించబడిన పని. అన్ యాక్షన్ విచ్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ బై సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలో ఒక సమయానికి ముగించబడిన పని. వి క్లియర్లీ లెర్న్డ్ ఆల్ ది డెఫినిషన్స్ అండ్ ది స్ట్రక్చర్స్ ఇన్ అవర్ ప్రీవియస్ సెషన్స్. ప్రీవియస్ సెషన్స్లో మనము డెఫినేషన్స్ చాలా క్లియర్గా నేర్చుకున్నాము, స్ట్రక్చర్స్ కూడా చాలా క్లియర్గా నేర్చుకున్నాం. సో గతములో ఒక సమయానికి ముగించబడిన పని. కమ్ టు ద స్ట్రక్చర్. హ్యాడ్ ప్లస్ verb 3. Verb 3 is nothing but past participle of all perfect tenses
హ్యావ్ విత్ V3. అన్ని పర్ఫెక్ట్ టెన్సెస్లో కూడా V3 అనేది ఉంటుంది. దీన్నే పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ద వర్బ్ అని చెప్పి మనం చెప్పుకోవటం జరిగింది. ఓకే, హ్యాడ్ ప్లస్ V3. సమ్ కీవర్డ్స్ హెల్ప్ us టు ఇండికేట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. కొన్ని కీవర్డ్స్ మనకి ఏది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉపయోగించాలో చెప్తాయి. వెన్, బిఫోర్, ఆల్రెడీ, ఆఫ్టర్, బై ద టైమ్, బై నౌ. దీస్ ఆర్ ఆల్ keywords which are used in past perfect tense. ఇక్కడ చెప్పుకున్న కీవర్డ్స్ అన్నీ కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఉపయోగించడం జరుగుతుంది. వెన్, బిఫోర్, ఆల్రెడీ, ఆఫ్టర్, బై ద టైమ్, బై నౌ. లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్స్. ద బాయ్స్ హ్యాడ్ ఫినిష్డ్ దేర్ గేమ్ బై ద టైమ్. The boys had finished their game by the time. By the time indicates past perfect tense. So we use had finished. By the time అనేది ఎప్పుడు కూడా మనకి past perfect tense అని తెలియజేస్తుంది. స్ట్రక్చర్, యాజ్ ఫర్ ద స్ట్రక్చర్ హ్యాడ్ తెచ్చాము. ఫినిష్ యొక్క past participle finished. We had gone there by last month. By last month, by last month, it is past perfect tense. కాబట్టి మనము లాస్ట్ మంత్లో ఈ సమయానికి వెళ్ళటం జరిగింది అని అర్థం అనమాట. లాస్ట్ మంత్లో ఒక సమయానికి పని ముగించాము అని అర్థం అనమాట. కాబట్టి వీకి మనము ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా సరే హ్యాడ్ కావాలి, గో యొక్క పాస్ట్ పార్టిసిపుల్ గాన్. సో ఈ విధంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనము యూజ్ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్, సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఒకేసారి ఈ రెండు యాక్షన్స్లో కూడా సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. వైల్ టూ పాస్ట్ యాక్షన్స్ టేక్ యాక్షన్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద పాస్ట్, the previous action is described in the past perfect tense and the following action is described in the simple past tense. Come again. While two past actions take action at the same time, the previous action is described in the past perfect tense and the following action is described in the simple past tense. Don't confuse. గతంలో రెండు పనులు జరిగినప్పుడు ముందుగా జరిగిపోయిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాము, వెనుకాల జరిగినటువంటి పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తాము. మరొకసారి, గతములో రెండు పనులు ఒకే సమయంలో జరిగినప్పుడు ముందుగా జరిగిపోయిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము, వెనుకాల జరిగినటువంటి పనిని సింపుల్ పాస్ట్లో ఉపయోగిస్తాం. ఇందాక చెప్పాం సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్. అవేంటి? ఎక్కువ కాలం పాటు జరుగుతూ ఉన్న పని పాస్ట్ కంటిన్యూస్ అని, తక్కువ కాలం పాటు జరుగుతూ ఉన్న పని సింపుల్ పాస్ట్ అన్నాం. బట్ ఇక్కడ అలా కాదు. ముందుగా జరిగిపోయిన పనిని, అంటే ముందుగానే ఒక పని జరిగిపోతుంది, ఒక పని జరగడానికి ముందే మరొక పని అప్పుడే ముగించబడుతుంది. ఆ ముగించబడిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో, వెనుక జరిగినటువంటి పనిని సింపుల్ పాస్ట్లో మనము ఉపయోగించడం జరుగుతుంది. వెన్ హీ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. When he reached the station, the train had already left the platform. Two actions done here. రెండు పనులు జరిగాయి. అతను స్టేషన్కి వెళ్ళటం, ట్రైన్ వెళ్ళిపోవటం. ముందు జరిగిపోయిన పని ఏది? అతను స్టేషన్కి వెళ్ళేటప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది. సో ఈ యాక్షన్ని, ట్రైన్ వెళ్ళిపోయింది అనేటువంటి యాక్షన్ని మనం ప్రీవియస్ యాక్షన్గా భావించి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. తరువాత జరిగినటువంటివి అంటే ఫాలోయింగ్ యాక్షన్ ఏంటి? అతను స్టేషన్కి వెళ్ళటం. ఇది వెనుక జరిగిన పని కాబట్టి దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాం. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి, గతంలో ఒక పని జరగడానికి ముందే మరి యొక్క పని అప్పుడే ముగించబడితే ఆ ముగించబడిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో, వెనుక జరిగినటువంటి పనిని సింపుల్ పాస్ట్లో వాడతాం. ఇక్కడ చూడండి, ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్ చెప్పుకున్నాం, ప్రీవియస్ యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. He reached the station, following action, simple past tense. Another example, when we went there, they had started the meeting. When we went there, they had started the meeting. మేము వెళ్ళేటప్పటికే వాళ్ళు మీటింగ్ని స్టార్ట్ చేశారు. సో ముందు జరిగిపోయిన పని మీటింగ్ని స్టార్ట్ చేయడం కాబట్టి దే హ్యాడ్ స్టార్టెడ్ ద మీటింగ్. వాట్ ఈస్ ద ఫాలోయింగ్ యాక్షన్? వీ వెంట్ దేర్, మేము అక్కడికి వెళ్ళటం. ఇది ఫాలోయింగ్ యాక్షన్ కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగించాం. Another example, the classes had already begun when the students attended. The classes had already begun when the students attended. What is the previous action? What is the previous action? The classes had already begun. ముందు జరిగిపోయిన పని ఏది? క్లాసెస్ జరిగిపోవటం. వాట్ ఈస్ ద ఫాలోయింగ్ యాక్షన్? ద స్టూడెంట్స్ అటెండెడ్. స్టూడెంట్స్ అటెండ్ అవ్వడం అనేది ఫాలోయింగ్ యాక్షన్. సో ఈ విధంగా సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఒకేసారి ఉపయోగించవలసి వస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వన్,
past perfect continuous, the last category of past tense. Past tense లో ఆఖరి category past perfect continuous, an action which had been continuing during some time in the past. Earlier we discussed this definition and the structure also. గతంలో కొంచెం కాలం పాటు జరుగుతూ ఉండే పని, వెరీ ఇంపార్టెంట్. గతంలో కొంచెం కాలం పాటు అంటే కొంచెం సేపు జరుగుతూ ఉండే పని. స్ట్రక్చర్ had plus been plus present participle. We know present participle is nothing but an ing form. present participle అనే ing form అన్న మనం ఒకేలాగే వర్బ్కి ing ఫామ్ని చేర్చటమే. had plus been plus present participle. Example, it had been raining heavily yesterday from 8 a.m. to 10 a.m. Yesterday from 8 a.m. to 10 a.m. నిన్న ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వర్షం పడుతూనే ఉంది. సో ఇది గతంలో కొంచెం కాలం పాటు లేదా కొంచెం సేపు జరుగుతూ ఉండే పని అని భావించి హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ రెయిన్కి ఐఎన్జీ ఫామ్ చేసి ప్రజెంట్ పార్టిసిపుల్ అని చెప్పి రైనింగ్, హ్యాడ్ బీన్ రైనింగ్ అన్నాం. నెక్స్ట్, దే హ్యాడ్ బీన్ వాచింగ్ ఏ మూవీ ఎస్టర్డే ఫర్ 2 hours. ఎస్టర్డే ఫర్ 2 hours, నిన్న 2 గంటల పాటు వారు మూవీ చూస్తూ ఉన్నారు. దే హ్యాడ్ బీన్ వాచింగ్, had been watching. You had been inspecting here from last January to last March. లాస్ట్ జనవరి నుంచి లాస్ట్ మార్చ్ వరకు కూడా మీరు ఇక్కడే ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు, ఇక్కడే ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారని తెలియజేస్తుంది. సో ఈ విధంగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ను మనము యూజ్ చేయాలి. ఒకసారి మొత్తం అబ్జర్వ్ చేస్తే పాస్ట్ టెన్స్ అనేది ఎలా ఉపయోగించాలో మనకి తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ సెషన్లో ఫ్యూచర్ టెన్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.